నన్ను నింపితివి, నీ రుణమెలా తీర్చను, ఏ రీతిగా కనపరచెను, నీ రుణమెలా తీర్చను, ఏ రీతిగా యేసయ్యా నీ కృపయే నాకు చాలు. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి, చేతులు పైకెత్తి వినపడేటట్టు చప్పట్లు కొట్టి ప్రభువును కనపడతారు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సంతోషంగా చప్పట్లు కొట్టాలి. కాలము నీ దయతో నన్ను కాపాడిన నా ప్రభువా, గడిచిన కాలము నీ దయతో నన్ను కాపాడిన నా ప్రభువా, నీ సాక్షిగా జీవించగా, నీ రక్షణ ప్రకటించగా, సాక్షిగా జీవించగా, నీ రక్షణ ప్రకటించగా, నీ రక్షణ ప్రకటించగా. యేసయ్యా నీ కృపయే నాకు చాలు, యేసయ్యా నీ కృపయే నాకు చాలు. గడిచిన కాలము నీ దయతో నన్ను కాపాడిన నా ప్రభువా, గడిచిన కాలము నీ దయతో నన్ను కాపాడిన నా ప్రభువా, నీ సాక్షిగా జీవించగా, నీ రక్షణ ప్రకటించగా, సాక్షిగా జీవించగా, నీ రక్షణ ప్రకటించగా, నీ రక్షణ ప్రకటించగా. యేసయ్యా నీ కృపయే నాకు చాలు, యేసయ్యా నీ కృపయే నాకు చాలు. వారు శక్తిహీనులుగా ఉండి ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి యోధులు
వారు ఉపవాసించి దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారు. ఉపవాస ప్రార్థన ఫలితంగా వారికి రావాల్సినటువంటి శోధన దేవుడు తప్పించి గొప్ప ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించారు. పూరు అనే పేరు మీద వచ్చింది పూరీము పండుగ. ఎస్తేరు గ్రంథంలో ఈ పండుగ గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. అయితే మరి ఆ పూరీము పండుగ వారికి దేవుడు అనుగ్రహించిన విజయాన్ని బట్టి వారు చేసుకున్న పండుగ అండి. అది యూదుల పండుగ. మరి ఈ దినాన ఆ పండుగ మన మందిరంలో కనుక మరి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. 40 రోజులు ఈ ఉపవాస ప్రార్థనల్లో పాలు పొంది మరి 40 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో సంఘం పక్షంగా చిన్న ప్రార్థన చేస్తాను. 40 దినాలు రాత్రులు ఉపవాసం ఉంటూ రాత్రులు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వారు లేచి నిలబడండి. సంఘం కోసం, మీకోసం, నా కోసం, అలాగే మనకున్న ప్రతి అవసరం కోసం వీళ్ళు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి ప్రార్థించిన వారందరి కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడిన వారు, ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థనలో గడపటానికి నాకు సహాయం చేసావని వాళ్ళు ప్రార్థించుకోండి. సందేశం ఏం లేదు, ప్రత్యక్ష గుడారం గురించి మాకు చెప్పినందుకు పాస్టర్ గారికి నా ధన్యవాదాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉంది ప్రత్యక్ష గుడారం. ఆ మ్యాప్ మీరు చూసుకోండి. ఆ మధ్యలోది ఇంకా అసలు మీకు కూడా వివరంగా కొద్ది మాటలు చెప్దాం అనుకున్నాను, కానీ సమయం అయిపోయింది, చెప్పట్లేదు. అది ఇటువైపునున్నది పూర్తయింది, అటువైపునున్నది రన్నింగ్లో ఉన్నది. అయితే ఆ పైనున్న ఉపకరణాలు ఆ లోపల మందిరంలో ఉంటాయండి. మరి నేను బలిపీఠం దాటి ఇత్తడి గంగాళం దాటి ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టేటంత వరకు మరి వీళ్ళకి నడిపించడానికి అంటే కేవలం 3 అంశాలు మాత్రమే చెప్పానండి. ఆ 3 అంశాలకి 40 దినాలు పట్టింది. మరి ఒక్కరోజు కూడా విరామం లేకుండా బిడ్డలు చక్కగా నేర్చుకున్నారు. ఆ రాత్రి కాలంలో వాళ్ళు నేర్చుకున్నది కూడా తెలియజేశారు. మరి ఈ సమయంలో నేను ఊహించలేదు, వీరు మేము విన్నటువంటి అంశాన్ని బట్టి పాస్టర్ గారికి సన్మానం చేయాలని వారు ఆశపడ్డారు. ఆ సన్మానాలు ముఖ్యం కాదు, కానీ అయినా పిల్లల యొక్క కోరిక కాదనకుండా మేము అంగీకరిస్తున్నాం. అవసరాలు ఒక వైట్ పేపర్లో రాసి 40 దినాలు ప్రార్థించుకున్నారు. ఆ పేపర్ సాయంత్రం నాకు అందచేయండి. ఈరోజు సాయంత్రం ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న వాళ్ళ కొరకు వ్యక్తిగతంగా ఎంత సమయమైనా సరే సాయంత్రం కూడికలో నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. మరి నేను కూడా చాలా నిష్టగా పాస్టర్ గారు, పిల్లలు, మా కుటుంబం అంతా కూడా రాత్రి అయితే అందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాం. ఎందుకనంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించి ఎంత మంచి సబ్జెక్ట్, ఎంత మంచి వాక్యం ద్వారా పిల్లలు ఎంత ఆసక్తిగా వింటున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి సుమారుగా 40 దినాలు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ 40 దినాలు నిజంగా దేవుడు ఎంతో అద్భుతంగా వాడుకున్నారు, అద్భుతమైన కార్యాలు చేశారు. ప్రార్థించిన వారికి, కూడిన మీకు మరొకసారి నా హృదయపూర్వకంగా వందనాలు. దయచేసి మా సంఘ పెద్దలు, సంఘం విశ్వాసులు మంచి మనసుతో ఆత్మీయంగా ఎదిగి ఆశీర్వాదకరంగా ముందుకు సాగాలని నా హృదయపూర్వకంగా మరి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇక మీదట మన యొక్క మాట, చూపు, ఆలోచన, ప్రవర్తన ప్రతిదీ ప్రత్యేకమైన విధానంలో ఉండాలని ఆశిస్తూ మరి మీకు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుని సంస్కారపు ఆరాధనలోనికి వెళదాం. మరి పెద్దలు చాలా సిద్ధంగా ఉన్నారు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందామండి. చేస్తున్నాను. ప్రతి ఒక్క చేసి అందరూ వరుసలుగా మోకరించండి. మరి ప్రార్థన చేసుకుందాం. బాప్తిసం పొందిన వారు కొద్ది నిమిషాలు వెయిట్ చేయండి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్క సహోదరులారా, దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి
ఈ రొట్టె కొరకు ప్రార్థిస్తున్నాను, అలాగే ఈ ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పొందవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను చనిపోతాను అనుకున్నానండి కానీ బ్రతికించారు అన్న. ఆయన అంటున్నారు, నేను కాదండి, ఇక్కడికి వచ్చి మీటింగ్లో కూడా అదే సాక్ష్యం ఆయన చెప్పారు, వచ్చిన వాళ్ళు వినే ఉంటారు. నా వంతుగా నేను చేశాను, దేవుడే యేసు ప్రభువే ఆయన్ని బ్రతికించారని చెప్పారు. అయితే ఆయన చెప్తూ ఒక మాట అన్నారు, ఏమనంటే, మీరు నాకు కాదండి, నేను ట్రీట్మెంట్ ఇస్తే నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు, లేదా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. మీరు ప్రజలకు చాలా అవసరం. మా వంతుగా మేము రోగులను స్వస్థపరుస్తున్నాం, మీ వంతుగా మీరు సమాజానికి ఉన్న తెగులు దూరపరుస్తున్నారు, వాళ్ళ మానసికమైన వ్యాధుల్లో నుంచి, రుగ్మతల నుంచి మీరు విడిపిస్తున్నారు, మీరు సమాజానికి అవసరం అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నిజమే కదా, వారిది మాది ఒకే ఫీల్డ్ అనిపించింది. మళ్ళీ మొన్నటి కాలంలో మన విజయశేఖర్ గారు వచ్చి, పాస్టర్ గారు ఏమనుకోవద్దు, సమాజ శ్రేయస్సు కొరకు ఇదిగో ఈ యొక్క పాట మరి వేరే ఒక ఆయన రాశారు, ఇది మీరు పాడితే బాగుంటుంది, మీ వాయిస్లో దేవుడు జీవం ఉంచాడు, ఆ వాయిస్ అక్కడ వినిపిస్తే అనేక మందిలో క్రియ జరుగుతుంది, అది నాకు నమ్మకం అండి, కనుక మీ వాయిస్ కొంచెం, ఇదేం వ్యర్థమైన పాట కాదు, ఇది దేశాభివృద్ధికి, ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం రాసిన పాట అండి అని చెప్పినప్పుడు ఆ పాటను చూశాను. అందులో మనం సువార్త ప్రకటించినట్లుగానే ఉంది. వ్యర్థమైన అలవాట్లు విడిచిపెట్టండి, మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టండి, మంచి మార్గంలో నడుచుకోండి అనేటటువంటి భావం ఆ పాటలో ఉంది. అది వినినప్పుడు మరి తప్పకుండా పాడతానండి అని చెప్పాను. అయితే విశేషమైన సంగతి ఏంటంటే, మరి నా వాయిస్లో ఆ పాట, నాకైతే వాయిస్ లేదు. అక్కడికి ఆయన కొంచెం అడిగి, అయ్యా వేరే సింగర్తో పాడిస్తానండి అని. పవన్ అయితే ఇంకా అసలు నా వాయిస్ ఈ ప్రత్యక్ష గుడారం గురించి చెప్తూ వాయిస్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందండి. ఆ మైక్ లేకుండా ప్రతిరోజు 2 hours మైక్ లేకుండా మాట్లాడటం వలన గొంతు కంప్లీట్గా పూడిపోయింది. నా లైఫ్లో నేను ఈ సంవత్సరంలోనే గొంతు ఫెయిల్ అయ్యాను. అదే టైంలో అండి అసలు ఒకటే పోరాటం. సరే మొత్తం మీద ఇది ఒక మంచి మాటలు ప్రజలకు తెలియచేయటం కదా అని చెప్పేసి ఆయన ఇచ్చిన మ్యాటర్ని కొంచెం మాడిఫై చేస్తూ దానికి ఒక రాగాన్ని పెట్టి మరి పాడటానికి బ్రదర్ పవన్ మ్యూజిక్ చేయటానికి ప్రభు కృప చూపారు. ఆ తర్వాత ఆయన వచ్చి చెప్పారు, సార్ మీ సాంగ్ నెట్లో పెట్టారండి, అది స్టేట్కే, ఆంధ్ర రాష్ట్రం అంతటికి మా డ్రగ్స్ డిపార్ట్మెంట్ తరపుగా ఒక జాతీయ గీతాన్ని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకుంటారో, మరి ఈ పాటను అలా సద్వినియోగం చేసుకున్నాం అన్నప్పుడు నేను ఏ పాటి వాడిని, నా గొంతు ఏ పాటిది, నేను స్టేట్ లెవెల్లో ఒక సాంగ్ పాడటానికి ఎంతటి వాడిని అంటూ ప్రభువుని గణపరిచాను. అయితే ప్రియులారా, మరి వారు అనుకోకుండా ఈ యొక్క సన్మానం అది ఈ గిఫ్ట్లు ఇచ్చారు. మరి వారికి వారి డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ప్రియులారా, సమాజ శ్రేయస్సు అలాగే ఆత్మల రక్షణ, ఆత్మీయ ఎదుగుదల ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఈ విషయాన్ని గమనించి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. దయచేసి ఈ సమయంలో మరి
ఈ యొక్క ఉపవాస కూడికల్లో పాలు పొందిన వారు, నేను పేర్లు చదివిన వాళ్ళు మాత్రం రండి. ఈ పిల్లలందరినీ అటువైపు కూర్చోబెట్టండి. మరి చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినటువంటి జయమ్మ, అక్కడ ఉన్నావేంటి? ఆమె పేరు కూడా చదివాను. ప్రియులారా, వీళ్ళందరూ మరి మన కోసం ఉపవాస ప్రార్థన చేశారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఇవన్నీ పరీక్ష చేసినప్పుడు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో పూర్తిగా అటెండ్ కావటమే కాకుండా సంఘం కోసం, సేవకుడి కోసం, పెద్దల కోసం ప్రార్థించినటువంటి ఆధిక్యత వీళ్ళందరిలో శాంతమ్మ గారు గెలుచుకున్నారండి. మరి ఈ సమయంలో వారిని మన సాంప్రదాయం ప్రకారం మన సంఘ పెద్దలు 5 వచ్చి వారికి గిఫ్ట్ ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాను. 5 సంఘ పెద్దలు ముందుకు వచ్చి మరి శాంతమ్మ గారికి గిఫ్ట్ ఇవ్వండి. పెద్దలు నువ్వెళ్ళు అనుకోవద్దు, మోసుకుంటూ వెళ్ళి మా కోసం ప్రార్థన చేసినందుకు వందనాలమ్మా అని ఫోటోలు బాగుపడతారు. చాకెళ్ళిపోతారండి ముందుకు రండి. ఆగండి, ఇంకో ప్రైజు జనంతో పాటు చిన్నది అది కింద మొయ్యలేక కింద పెట్టేశారు. చప్పట్లు కొట్టండి. మరొక సంవత్సరం తమ్ముడు చిరంజీవి ఈ 40 దినాలు ఉపవాస కూడికలు నడిపించారు. మరొక సంవత్సరం నేనే జరిపించేవాడిని. ఈ సంవత్సరం నేనే జరిపించాలని ప్రేరేపించబడి 7:30కు వచ్చి నేనే ప్రారంభ ప్రార్థన చేసుకునేవాడిని కదా. సంఘ పెద్దలందరూ మరి సంఘానికి అవార్డు, గిఫ్ట్, ప్రైజ్ చప్పట్లు కొట్టండి అందరూ. ఇవ్వండి అందరూ పడు. ప్రైజ్ తీసుకో. ఆ గిఫ్ట్ ఏమో తను నడిపించినందుకు, ఆ తర్వాత తను ఒక మరి స్టూడెంట్ గా నేర్చుకున్నందుకు ఆ యొక్క చిన్న గిఫ్ట్ ఇవ్వండి. ఆ పాస్టర్ గారి చేతుల మీద చప్పట్లు కొడదు. ఒక 29 మంది పిల్లలు చాలా స్పష్టంగా, చాలా చక్కగా వివరించారండి. వాళ్ళలో మరి ప్రత్యేకంగా హెప్సీ మంచిగా టీచ్ చేశారు. అలాగే 9 మంది పిల్లలు మంచిగా టీచ్ చేశారు. మరి హెప్సీకి ప్రైజ్ వచ్చింది కాబట్టి తనకు మరి థ్యాంక్స్ చెప్పి, వందనాలు చెప్పి ఆ టీంలో సెకండ్ ప్రైజ్గా బిడ్డ ఝాన్సీకి ఆ టీచింగ్, చక్కగా బైబిల్ టీచింగ్ విషయంలో తను టీచ్ చేసినందుకు గాను ఆ ప్రత్యేకమైన ప్రైజ్ ఝాన్సీ ఝాన్సీ. వాళ్ళందరిని బట్టి మరొకసారి చప్పట్లు కొట్టండి. పాస్టర్ గారికి ప్రైజ్ ఇవ్వటం ధర్మమే అన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎత్తలేదు చూసారా? సరే, మంచిది.
ఎస్తేరు 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 పరిచర్య ఎస్తేరు వెనకాల వస్తున్నారు. తర్వాత మీరమ్మ గారు గంటూరు, తర్వాత మరి రాత్రి కాలంలో అటెండెన్స్ లోను పాల్గొంది బైబిల్ టీచ్ చేసిన విషయంలో మరి గిఫ్ట్ పొందినటువంటి వై గౌరీ, చప్పట్లు కొడదాం. సంఘ పెద్ద ప్రసాద్ గారు, ఆయన కూడా రాత్రి ప్రసంగం చేశారు. మీరు చప్పట్లు కొట్టరేంటండి? దీవెన జీ రత్నకు మంచిదండి. మరి ఇవన్నీ చక్కగా అటెండెన్స్ తీసుకుని మరి ఇవన్నీ చక్కగా రాసి పెట్టాం. అన్న కోటేశ్వరరావు గారు ఆ తల్లిగారి పేరు మాకు తెలియక ఏదో రాసాం, ఆ పేరు చదివే నేను ఆల్రెడీ. సిస్టర్ గారి పేరు ఏంటన్నా? ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూర్చున్నాం. గిఫ్ట్ కూడి వచ్చిన మీ 5 సంఘ పెద్దలు వచ్చి పాస్టర్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూర్చున్నాం. గిఫ్ట్